రోజా, ఏంటిది? ఎక్కడికి బయలుదేరుతున్నావు? అమ్మా నాన్న చనిపోయారుగా, ఇక నాకు మనీ ఆర్డర్ రాదు. వాళ్ళకు భారంగా ఎందుకు ఉండాలి? అందుకని ఏదైనా అనాథాశ్రమంలో చేరదామని. ఏంటి, అనాథాశ్రమంలో చేరతావా? అంటే మేమంతా నిన్ను దిక్కులేండం చేస్తాం అనుకుంటున్నావా? ఈ విషయం ఆయనకి తెలిస్తే ముందు నన్ను తిడతారు. నువ్వు చెప్తాను. ఏమండి ఏమండి, విన్నారా? రోజా ఎక్కడైనా అనాథాశ్రమంలో చేరుతుందట. ఎక్కడ ఎందుకు? ఇదివరకు నువ్వు ఉన్నావుగా, అక్కడే చేరమను, లేకపోతే మనమే చేర్పిద్దాం. మీతో వచ్చి చెప్పాను చూడండి, నా అది బుద్ధి తక్కువ. చూడండి, ఆ అమ్మాయి నన్ను అక్క అని పిలిచింది. మనం ఉండగా పిల్ల అనాథేలా అవుతుందండి. అది కాక అనాథాశ్రమంలో ఆడపిల్ల పడే అవస్థలేంటో నాకు బాగా తెలుసు. అందుకని రోజాని మన ఇంట్లోనే ఉండమందామండి. వద్దక్క, నా వల్ల మీకు ఇబ్బంది కలగటం నాకిష్టం లేదు. విన్నావా? అమ్మాయికి మన ఇంట్లో ఉంటాం అంత ఇష్టం లేదనుకుంటా. మనం గడ్డం పట్టుకుని బతిమల్లా అమ్మాయికి మాత్రం మన ఇంట్లో ఉండదు ఉండదు ఉండదు. ఎందుకు ఉండదండి? చూడండి, మీరు ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రానికి వస్తున్నారు. నాకు తోడుగా ఉండడానికి, ఇంటి పనులన్నీ చేయడానికి ఒక మనిషిని పెట్టుకోమని మీరేగా అన్నారు. రోజా ఉండగా వేరే మనిషి ఎందుకండి? నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవాలి. నాకు మాత్రం పిల్ల మీద జాలేదు. చాలుందిగా, మరి ఇంకే? రోజా మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మ రోజా, మీ బావగారు ఏమంటున్నారో విన్నావా? నువ్వు మా ఇంట్లో తప్ప ఎక్కడ ఉండడానికి వీల్లేదు. మనం ఏమన్నా చచ్చావా? అనాథాశ్రమంలో చేరితే చూస్తూ ఊరుకుంటానికి అంటున్నారు. పాపం ఆయన నీ గురించి ఎంత బాధపడుతున్నారో. ఇంకేం ఆలోచించుకో, లోపలికి పద పద. ఏమో వెంకటేశ్వర్లు, నువ్వు గొప్ప బాస్కెట్ బాల్ ప్లేయర్ లా ఉన్నావయ్యా. సరిగ్గా సమయం చూసి బాల్ ని సూటిగా సంచిలోకి దించేస్తున్నావు. సింగిల్ పూరి శర్మ గారు, ఇంకో మాట మాట్లాడితే పూరి పిండి పిసికినట్టు పిసికేస్తాను. నోరు మూసుకోండి. నాయనా, నువ్వు పిసుకుతావో ముద్ద చేస్తావో, పిసికి పిసికి ముద్దు చేస్తావో నేను చూస్తాగా. నా పెళ్ళి అంట రెండో